హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అండి. హోటల్ స్టైల్లో పూరి, అలాగే పొడి పొడిలాడుతూ వచ్చే సేమియా ఉప్మా అయితే చూపిస్తున్నాను. ఈ సేమియా ఉప్మా పొడి పొడిగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలి వీడియోలో అయితే చూసేయండి. ఇలా పొడి పొడిగా వచ్చినట్లయితే ఇంట్లో పిల్లలతో సహా అందరూ చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ సేమియా ఉప్మానైతే ఈజీగా కూడా చేసేవచ్చు, చిన్న పిల్లలు కూడా చేసేస్తారు. ఒకసారి చూసినట్లయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకుని స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది సేమియాను ఉడకబెట్టుకోవడానికి అయితే. ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్లో చేసినట్లయితే వాటర్ కొలత అనేది ఏమీ అవసరం లేదండి. మీరు వాటర్ అనేది ఎక్కువగానే తీసుకోవచ్చండి. తర్వాత వాటర్ సేమియా ఉడికిన తర్వాత అయితే రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడైతే 1 కప్ సేమియా అయితే తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1 స్పూన్ ఆయిల్ అయితే పోసాను. ఇప్పుడైతే నేను తీసుకున్న సేమియాని అయితే అందులో వేసేసాను. సేమియాని అయితే ఫ్రై చేసుకోవాలండి. ముందుగా అయితే ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత అయితే మనం ముందుగా మరగబెట్టిన వాటర్ని అయితే ఇందులోకి అయితే పోసేసుకోవాలి. పోసిన తర్వాత అయితే ఫ్లేమ్ హైలో అయితే పెట్టేసి సేమియాని అయితే ఉడకనివ్వాలి. ఈ సేమియా 2 నుంచి 3 నిమిషాల లోపే ఉడికిపోతుందండి. ఇలా ముందుగా ఉడకబెట్టి సేమియా ఉప్మా చేసుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ అయితే వస్తుందండి ఉప్మా అయితే. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఆపిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకుని దానిపైన స్టైనర్ అయితే పెట్టేసి ఉడికించిన సేమియాని అయితే ఇందులో పోసేయడమే. వాటర్ని అయితే ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. ముందు చెప్పినట్లుగా వాటర్ కొంచెం ఎక్కువ పోసినప్పటికీ ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి, ఇలా రిమూవ్ చేసేవచ్చు. ఇప్పుడైతే పక్కన పెట్టేస్తాం. ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ అయితే పోస్తున్నాను ఉప్మా చేసుకోవడానికి. తాలింపు అయితే చేసుకుంటాం కదా, 2 స్పూన్ల పల్లీలు అయితే వేసాను. ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన అయితే వేసుకోవాలి. కొద్దిగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, శనగపప్పు అయితే వేసుకోవాలండి. 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. నేనైతే కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు అయితే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసాను. ఇవి కూడా ఫ్రై అవనివ్వాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక టమాటోని అయితే వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి టమాటోని అయితే వేసాను. ఇలా వేసిన తర్వాత అయితే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసానండి. ఇందులోకి అయితే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే ఇది కూడా స్కిప్ చేసేవచ్చు. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా వేసేసిన తర్వాత దీన్ని కూడా ఫ్రై అవనివ్వాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత అయితే ముందు ఉడికించి పెట్టుకున్న సేమియాని అయితే దీనిలోకి వేసేయడమే. చూడండి, ఇప్పుడైతే మొత్తం ఫ్రై అయిపోయి ఉడికించి పెట్టుకున్న సేమియాని అయితే వేసేసాను. వేసిన తర్వాత అయితే ఒకసారి మొత్తం కలిసేట్టుగా సాల్ట్ ఇవన్నీ ఈ సేమియాకి పట్టేట్టుగా అయితే కలపాలి. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్నైతే కలుపుతూ అయితే ఉండాలి. ఇందులోకి వాటర్ కానీ ఏది పోయవలసిన అవసరం లేదండి. ఇంక ఈ సేమియాను ఉడికించవలసిన అవసరం కూడా లేదు. కాకపోతే ఈ సేమియాకి సాల్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం పట్టేలా అయితే 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో అయితే కలుపుతూ ఉండాలి. ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేయడమే. అంతేనండి, చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఈ సేమియా ఉప్మాని. ఇలా చేయడం వల్ల పొడి పొడిగా ఉంటుందండి సేమియా ఉప్మా. మీకు ఎప్పుడైనా ముద్దగా వస్తుంది సేమియా ఉప్మా అన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, పొడి పొడిగా అయితే వస్తుంది. ఇలా చేసి పెట్టినట్లయితే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇప్పుడు ఈ ఉప్మాని అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఈజీ రెసిపీస్ని అయితే మన ఛానల్లో చూసేయండి. ఇప్పుడు మీరు చూసే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో పూరి అయితే చేస్తున్నానండి.
అలాగే పూరీల్లోకి బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. ఈ పిండిని జల్లించుకోవడానికి స్ట్రైనర్ అయితే పెట్టాను. అందులో నేను తీసుకున్న కప్పుతో అయితే 2 కప్పుల వరకు మైదా పిండి అయితే చేస్తున్నాను. హోటల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి మైదా పిండి అయితే యూజ్ చేస్తున్నాను. మీరు హెల్తీగా చేసుకోవాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు మైదా పిండి ప్లేస్లో. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసి ఒకసారి అయితే మిక్స్ అయ్యేలా కలిపేయాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. చూడండి, ఒకేసారి వాటర్ పోయికోకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే పోయాలి. ఈ ఆయిల్ పోసిన తర్వాత దీన్ని మరలా ఒకసారి అయితే బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల ఎక్కువగా పూరీలు అనేవి పొంగుతూ సాఫ్ట్గా అయితే వస్తాయి. చూడండి, ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టేయాలి. ఈలోపు ఈ పూరీల్లోకి అయితే బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. సింపుల్గా అయితే బొంబాయి చట్నీలోకి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, తాలింపు దినుసులు అయితే తీసుకోవాలి. అలాగే ఒక గిన్నెలోకి అయితే 1 స్పూన్నర శనగపిండి అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి శనగపిండిలోకి కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ పోసుకుని ఎక్కడ ఉండలనేవి లేకోకుండా ఇసుకరతో కానీ గరిటతో కానీ కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె అయితే పెట్టేసాను. అందులోకి అయితే 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోస్తాను. ఇందులోకి ముందుగా అయితే తాలింపు దినుసులు అయితే వేసేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అయితే వేసుకుని ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే చట్నీలోకి ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులోకి అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే పోసేసుకోవడమే. ఎక్కువగా వాటర్ పోయవలసిన అవసరం లేదు. 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి వాటర్ని అయితే మరగనివ్వాలి. మరిగిన తర్వాత వాటర్ పోసి కలిపి పెట్టిన శనగపిండి అయితే వేసేసుకోవడమే. చూడండి, ఈ విధంగా మరిగిన తర్వాత అయితే వాటర్ ఇప్పుడైతే శనగపిండి అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత గరిటతో కలుపుతూ అయితే ఉండాలి. తొందరగా అయితే ఉడికిపోతుందండి శనగపిండి. బొంబాయి చట్నీ అనేది 2 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. వాటర్ కూడా తక్కువ పోసాం కాబట్టి ఫ్లేమ్ లోలో పెట్టేసుకుని ఉడికించుకున్నట్లయితే 2 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత అయితే స్టవ్ ఆపేయడమే. బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసిస్తాను. నెక్స్ట్ కలిపి పెట్టిన పూరీ పిండి అయితే చూద్దాం. ఇప్పుడైతే పిండి అయితే ఈ విధంగా ఉంది. దీన్ని మరలా అయితే బాగా కలపాలి. ఇలా ఎక్కువగా కలపడం వల్ల ముందు చెప్పినట్లుగా పూరీలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇలా కలిపిన తర్వాత మనకి ఏ సైజులో పూరీలు కావాలో చూసుకుని బాల్స్ కింద అయితే చేసేసుకోవడమే పిండిని అయితే. చూడండి, ఈ విధంగా అయితే బాల్స్ కింద అయితే చేసేస్తాను. ఇలా చేసిన తర్వాత పూరీల కింద అయితే ప్రెస్ చేసుకోవాలి. మీ దగ్గర పూరీ మేకర్ ఉన్నట్లయితే పూరీ మేకర్లో అయితే ఈజీగా అయితే బ్రష్ చేసేసుకోవచ్చు. అలాగే చపాతీ పీట మీద కానీ ఫ్లోర్ మీద కానీ ఏ విధంగా అయినా చేసేసుకోవచ్చు. మన అవైలబిలిటీని బట్టి అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడైతే ఫ్లోర్ మీద చేస్తున్నాను. ఫ్లోర్ మీద క్లీన్ చేసుకుని కొంచెం మైదా పిండి అయితే వేసాను. అలాగే వేరే బౌల్లోకి అయితే కొంచెం మైదా పిండి అయితే తీసుకున్నాను. మనం చేసి పెట్టిన బాల్స్ని అయితే అందులోకి అయితే డిప్ చేసేసుకుని ఈ విధంగా చపాతీ కర్రతో అయితే పూరీలను అయితే చేసేసుకోవడమే. ఇలా చేస్తున్న ఈ పూరీలన్నీ సమానంగా రౌండ్గా రావాలంటే మీరు ఏదైనా ఒక బాక్స్ మూతను అయితే తీసుకుని దాంతో అయితే ఈ విధంగా కట్ చేసుకుని అయితే తీసేసుకోవచ్చు. అప్పుడు అన్ని పూరీలు సమానంగా అయితే వస్తాయి. చూడండి, ఈ విధంగా అయితే పూరీలు అయితే చేసేసుకోవడమే. ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. అదేవిధంగా మన దగ్గర ఉన్న పిండి బాల్స్లన్నీ ఈ విధంగా అయితే పూరీల కింద అయితే చేసేసుకోవడమే. మీరు ఒకవేళ చపాతీ మేకర్ మీద చేసినట్లయితే ఆయిల్ని అయితే అప్లై చేసుకుని అయితే చేసుకోవాలి. ఫ్లోర్ మీద చేసిన ఆయిల్ అయితే అప్లై చేసుకుని చేసేసుకోవచ్చు. ఇలా అయితే మొత్తం పూరీలన్నిటిని చేసేసుకోవడమే. ఇప్పుడైతే డీప్ ఫ్రీజ్ సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి
ఈ ఆయిల్ వేడైన తర్వాత బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాతే పూరీలు అయితే వేసుకోవాలి. పూరీ వేసిన తర్వాత ఇలా ఆయిల్లోకి లోపలికి అయితే ప్రెస్ చేస్తూ అయితే ఉండాలి. పొంగుతూ పైకి అయితే వస్తాయి. ఈ విధంగా అయితే ఇలా పొంగిన తర్వాత అయితే రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా పూరీ ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే. అలాగే మళ్ళీ పూరీ వేసేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఆయిల్ వేడి మీద ఉన్నప్పుడే వేసుకుని ఇలా ఆయిల్లోకి అయితే ఒత్తుతూ అయితే ఉంటే పొంగుతూ అయితే పైకి విధంగా అయితే వస్తాయి. మీరు ఒకవేళ ఆయిల్ వేడి తగ్గినప్పుడు వేసినట్లయితే పొంగుతూ అయితే రావు. ఈ విధంగా నేను చేసినట్లయితే మీరు చేసే ప్రతి పూరీ అయితే పొంగుతూ అయితే వస్తుంది. అచ్చం హోటల్లో ఉండే పూరీలాగానే ఉంటాయి. ఈ పూరీల్లోకి అయితే బాంబే చట్నీ చేశాను కాబట్టి బాంబే చట్నీని అయితే సర్వ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉందండి. ఈ బాంబే చట్నీతో ఈ పూరీలు అయితే సేమ్ హోటల్లో లాగా అయితే ఉన్నాయి. పూరీలు అయితే ఇలాంటి సింపుల్ ఈజీ రెసిపీస్ని మీరు చూడాలనుకుంటే మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మొత్తం మర్చిపోకండి.